గుడ్ మార్నింగ్. ఒక చిన్న క్వశ్చన్, హౌ డు ఐ స్టార్ట్ మై డే? ఈ క్వశ్చన్ చాలా మంది లోపల ఉంటుంది, ఎట్లా స్టార్ట్ చేయాలి దినము అంటే వాట్ ఐ వుడ్ సే టు ఆల్ ఆర్ క్రిస్టియన్ బిలీవర్స్ లేకపోతే ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ జస్ట్ ఫాలో జీసస్ని ఫాలో చేయండి అనే విషయం. ఎందుకు నేను ఈ మాట అంటూ ఉన్నాను అంటే, మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో అక్కడ ఏం రాసి ఉంటుందనంటే, ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండను. సో జీసస్ క్రైస్ట్ పెందల కడనే లేచి అంటే హీ యూస్ టు వేకప్ ఎర్లీ. అయితే మనం కూడా ఏం చేయాలంటే, జనరల్లీ నార్మల్ టైం కంటే ఒక 15 minutes ముందు మనము లేవడానికి ప్రయత్నం చేయాలి. దట్స్ వన్. సెకండ్, ఆ 15 minutesలో ఏం చేయాలి అంటే రీడ్ బైబిల్ అండ్ దెన్ ప్రే. ఇవి రెండు చేయండి. దాని తర్వాత అది అయిపోయిన తర్వాత జస్ట్ థ్యాంక్ గాడ్ ఫర్ ఎ న్యూ డే. ఒక కొత్త రోజు నిన్ను చూడడానికి దేవుడు అనుమతించిండు కాబట్టి థ్యాంక్ హిమ్. అయితే ఇవన్నీ ఈ 3 things నేను చెప్పినవి ఎప్పుడు జరగాలి అంటే, ఫోన్ తీసి ఫోన్ చూడకంటే ముందే ఇవి జరగాల. దాని తర్వాత సిట్ డౌన్ అండ్ రైట్ ఎ టు డూ లిస్ట్. టు డూ లిస్ట్ అంటే తెలుసు కదా, ఈరోజు ఏమేం పనులు చేయాలి అనేది రైట్ డౌన్ ఏ టు డూ లిస్ట్. సో దట్ మనం ఆర్గనైజ్డ్గా ఉంటాం, ఈరోజు ఏమేం పనులు చేయాలి అనేది. ఆ టు డూ లిస్ట్ రాసిన తర్వాత 4th thing ఏం చేయాలంటే, ఆస్క్ గాడ్ దట్, దేవుణ్ణి అడగాల. ఏమని అడగాలంటే, ఈ టు డూ లిస్ట్లో చేసే ప్రతి పనిలో, ప్రతి నిర్ణయం నేను తీసుకున్న దాంట్లో, ప్రతి యాక్షన్ నేను తీసుకున్న దాంట్లో నేను నిన్ను మహిమపరిచేటట్టుగా నన్ను వాడుకోను దేవా అని చెప్పి ఈ ప్రార్థన చేసినట్లయితే ఐ థింక్ ఆ డే విల్ గో ఇన్ ఎ వెరీ గుడ్ వే. థ్యాంక్ యూ.